శ్రీమాత్రే నమః. మార్స్ లగ్నంలో ఉంటే, కుజుడు లగ్నంలో ఉన్న జాతకుడు హై ఎనర్జీస్ కలిగి ఉంటాడు. చాలా యాక్టివ్గా ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు. కొంచెం గొడవ పడే తత్వం కూడా వీళ్ళకు ఉంటుంది. అంటే కోపం ఎక్కువగా ఉంటుంది, కోపం తొందరగా వస్తుంది. మాట్లాడినా కూడా గొడవ పడినట్టు ఉంటుందన్నమాట. బికాస్ వాళ్ళకున్న హై ఎనర్జీస్ వలన. పిల్లలకు కనుక కుజుడు లగ్నంలో ఉంటే వీళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఇంట్లో ఎక్కువ గొడవ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయవచ్చు అంటే పిల్లలను స్పోర్ట్స్లో జాయిన్ చేయాలి. ఎనీ స్పోర్ట్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎనర్జీస్ అన్నీ స్పోర్ట్స్లో ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఇంట్లో కొంచెం వీళ్ళ గొడవలన్నీ తక్కువ అయిపోతాయి. ఇంట్లో కొంచెం సైలెంట్గా ఉంటారు. వీళ్ళు డిసిషన్ మేకింగ్ కూడా చాలా త్వరగా చేస్తారనమాట. దానివల్ల కొంచెం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగా ఉంటాయి. ఇంకా వీళ్ళు చాలా ధైర్యవంతులు, బోల్డ్గా ఉంటారు. మార్స్ గనక మనకు స్కార్పియో అండ్ అరీస్ లగ్నం అయితే కనుక, మార్స్ అందులో లగ్నంలో ఉన్న లేదా క్యాప్రికాన్లో ఎగ్జాల్టెడ్ మార్స్ ఉన్న వీళ్లకు రుచక యోగం వస్తుంది. ఈ యోగం వలన వీళ్ళకు నేము, ఫేము, వెల్త్ అనేది వస్తాయి. ఇంకా మార్స్కి కనుక గురువుతో కానీ వీనస్తో కానీ కనెక్షన్స్ వస్తే ఏమవుతుందంటే వీళ్ళల్లో ఉన్న హార్ష్నెస్ కొంచెం తగ్గుతుందన్నమాట. హార్ష్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా వీళ్ళకు కొంచెం మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మ్యారేజ్ అవ్వడానికి. ఎందుకంటే మార్స్ లగ్నంలో ఉండడం వల్ల మాంగళిక దోష కూడా ఫామ్ అవుతుంది. సో మొత్తానికి మార్స్ లగ్నంలో ఉన్న జాతకులు బోల్డ్గా, ఎనర్జెటిక్గా, క్విక్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగుంటాయి.